షార్ట్ టర్మ్ కొంతకాలం కనుక కష్టపడితే జీవితాంతం ఆనందంగా ఉండవచ్చు. ఈ కొంతకాలం ఎలా ఉండాలి, ఏం చేయాలో మీకు కొన్ని పద్ధతులు చెప్తాను. రెడీ? చెప్పండి. రెడీ? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టెక్నిక్ చెప్తాను, వినండి. మార్నింగ్ లేవగానే ఎప్పుడు లేస్తారో నాకు తెలియదు, కానీ లేవుర్రి. లేవగానే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? ఒక ఫుల్ బాటిల్, అరే అది కాదురా బాబు, నీళ్లు తాగాలి, వాటర్ తాగాలి. వాడు అవునా సార్ అంటుండ, అబ్బా ఎంత విషయాలు, ఎంత తెలియదు. నీళ్ళు తాగాలి, తాగతలేరు, నీళ్ళు తాగలేరు. కానీ దానికన్నా ముందు ఏం చేయాలి తెలుసా? మార్నింగ్ నిద్ర లేవగానే చాలామంది ఏం చేస్తారు తెలుసా? నేను చూపిస్తే నిద్రలో, అబ్బా మళ్ళీ తెల్లారింది, వాడని కొట్టిండు, అమ్మ లేపింది, ఏం పని లేదు ఏం లేదు అమ్మకు, నాయన అని ఇట్లా తీస్తాడు, ఇట్లా పెట్టుకుంటాడు, ఇట్లా తీస్తాడు, ఇటు అంటాడు. ఇది కరెక్ట్ కాదు. మార్నింగ్ లేస్తున్నప్పుడు ఎలా లేవాలో చెప్పాలా మీకు? చెప్పాలా? చేయిట్లో పెట్టండి అందరు కూడా, చేయిట్లో పెట్టండి అందరూ, చేయిట్లో పెట్టండి గట్టిగా, చేయిట్లో పెట్టండి, పైకి ఇట్లా పెట్టండి, పైకి. పక్కోళ్ళు తగలొద్దు, ఇంకో ఇట్లా కాదన్నా, ఇట్లా ఇట్లా పైకి తగలొద్దు, ఇంకోళ్ళు తగలొద్దు. ఓకే, అందరూ పెట్టవచ్చు, మీ ఇష్టం ఉంటే. నాతో పాటు చెప్పండి. నేను ఈ క్షణం నుంచి నా జీవితాంతం 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఓ భగవంతుడా, ఆ 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటాను అని నా మాట, నా ప్రమాణము. కంగ్రాచులేషన్. చప్పటి కొట్టండి గట్టిగా, కమాండి గట్టిగా, సౌండ్. ఇది కనుక మీరు ఫాలో చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు నాన్న. మార్నింగ్ లేస్తున్నప్పుడు స్మైలింగ్ చేస్తున్న తెలియ, వాళ్ళు ఏడుస్తున్న తెలియవద్దు. నేను ఇక బతికే ఉన్నా అనుకోవాలి. కావాలంటే నవ్వుతుని తెలియవండి, చిరునవ్వుతుని తెలియవండి. ఎందుకు తెలుసా నాన్న? నైట్ పడుకున్నప్పుడు పోయినట్టే, మార్నింగ్ లేచినప్పుడు వచ్చినట్టే. అర్థం కాలేదా? ఇంకా అర్థమవుతాడు చెప్తా. పుడుతున్నప్పుడు ఏడుస్తూ పుట్టామా, నవ్వుతూ పుట్టామా? పుడుతున్నప్పుడు ఏడుస్తూ పుట్టాం, వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాం. జీవితాంతం ఇంకోని ఏడిపియద్దు, జీవితాంతం నవ్వుతూ నవ్విస్తుండాలి. అది లైఫ్. అంతేగాని జీవితాంతం కూడా ఏడిపిస్తుంటాడు. వాడు బాగుపడ్డా ఏడిపే, వీడు వాడికి గవర్నర్ అయినా ఏడిపే, వీడు ప్రెసిడెంట్ అయినా ఏడిపే, వాడు ఏం కాకుండా ఏడిపే, అని మార్కులు ఎక్కించినా వానికి పైనలైనా ఏడిపే, ఇది పెళ్లి కాకుండా ఏడిపే. అర్థమైందా? ఎలా ఉండాలి లైఫ్ లాంగ్? స్మైలింగ్ ఉండాలి. ఇప్పుడు మీరు ప్రమాణం చేశారు, ఎన్ని చోట్ల తప్ప? గట్టిగా. ఒకటోది, ఎవరు చనిపోయినప్పుడు నవ్వద్దు, పోయినా అని అనుకో, నిన్ను చచ్చిపోవడం నువ్వే కారణం అనుకుంటారు. రెండవది, చెడు వార్తలు దుర్వార్తలు విన్నప్పుడు నవ్వద్దు. మూడవది, మీ కష్టాలు, ఎదుటి వాళ్ళ కష్టాలు ఉంటే కష్టాల మీద నవ్వద్దు. ఈ 3 తప్పించి ఎట్లుండాలి? సార్ తిడితే ఏం చేయాలి? మీరు బాగా తిడతారు సార్, థ్యాంక్ యూ సార్ అనాలి. అమ్మ తిడితే ఏం చేయాలి? ఇంకా తిట్టమ్మా అనాలి. నాయన తిడితే ఇట్లందుకే చెడిపోయినా, రోజు తిట్టని చెప్పాలి. ఇప్పటి నుంచి ఇంకా టెన్షన్ వద్దు. ఇంకా రెడీయా? ఓకే. స్కూల్లో, మీ కాలేజీలో ఎలా ఉండాలో చెప్తాను. మీ కాలేజీలో ఎలా ఉండాలి అది చాలామంది తెలియదు. మీరు కాలేజీకి వెళ్తారు మార్నింగ్ 9 గంటలకు, 10 గంటలకు, 10 గంటలకా? ఓకే, వెళ్తారు కదా, సాయంత్రం అనుకుంటారు కదా. ఈ మధ్యలో మీరు ఏం చేస్తారు? వింటారా, ఆలకిస్తారా? రెండు మాటలు అడిగిన, వింటారా, ఆలకిస్తారా? తెలుగులో చెప్తా, ఈ వింటారా, ఆలకిస్తారా? మళ్ళీ చెప్పిన తెలుగులో అర్థం కాలేదా? ఇంగ్లీష్ చెప్తా, హియరింగా, లిజనింగా? గట్టిగా చెప్పండి. హియరింగ్ అంటే హియరింగ్, లిజనింగ్ అంటే ఇది. లిజనింగ్ గొప్పదా, హియరింగ్ గొప్పదా? ఎందుకు అలా చేయాలో మీకు నేర్పిస్తాను. చూడండి, క్లాసులో మీరు కూర్చున్నాక సార్ వస్తాడా, మేడం వస్తుందా? గట్టిగా, సారా మేమా? బాబు మాట్లాడు నాతోని. ఇప్పటి నుంచి ఏం చేయాలి తెలుసా? సార్ వస్తే చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా. సార్ వస్తే సార్నే చూడాలి, మ్యామ్ వస్తే గట్టిగా చెప్పాలి. ఎందుకు అడగండి గట్టిగా, ఎందుకు గట్టిగా అడగండి, ఎందుకు అడగండి? సరిగ్గా క్లాసుల లెసన్స్ వింటే జీవితాంతం మర్చిపోలేం, గుర్తుంచుకోండి.